బ్రేకింగ్ న్యూస్. మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు రెచ్చిపోయారు. శివరాత్రి జాగారం ఈవెంట్లో హద్దులు మీరి ప్రవర్తించారు. మల్లారెడ్డి ముందే ముద్దులు పెట్టుకున్నారు. అలా పబ్లిక్ గా విద్యార్థులు హద్దులు మీరినా మల్లారెడ్డి మాత్రం ఏం పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి వరకు ఈవెంట్ నిర్వహించడం, అది కూడా పవిత్ర మహాశివరాత్రి నాడు ఇలా జరగడంపై మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం ఇటు మల్లారెడ్డి కాలేజ్లో ఏదైతే ఈవెంట్ జరిగిందో దానికి సంబంధించి అసలు ఈ వీడియో ఎప్పుడు బయటకు వచ్చింది, మరి ఇప్పటి వరకు కూడా మల్లారెడ్డి స్పందించలేదన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్ ప్రసన్న, గత ఆదివారం ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మల్లారెడ్డి దుండిగల్లో ఉన్నటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీలో శివరాత్రి మహాశివరాత్రి జాగారన్ పేరుతో భారీ కార్యక్రమాన్ని, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. కానీ తాజాగా వచ్చినటువంటి వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ లో, ఒక ఆధ్యాత్మిక ప్రోగ్రామ్ లో అశ్లీలమైనటువంటి పనులు విద్యార్థులు చేస్తూ అంటే అసభ్యకరంగా వాళ్ళు మల్లారెడ్డి సమక్షంలోనే, ఇతర విద్యార్థులు ఉన్న సమక్షంలోనే ఆ ఈవెంట్ కి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ లో చైర్లలో కూర్చొని చేస్తున్నటువంటి గలీజ్ పనుల వీడియోలు అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం ముందే ఇవన్నీ జరగడం కూడా కొంత ప్రశ్నార్థకంగా, కొంత అంటే ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. సో వారి ఉంటున్నా కూడా, అంటే వాళ్ళు మనం వీడియోలో చూస్తే 2 చైర్లలో 2 విద్యార్థులు, మొత్తం 4 విద్యార్థులు వీడియోలో కనిపిస్తున్నారు. ఇంకా ఇంకా ఇట్లాంటి ఘటనలు అక్కడ ఇంకా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక విద్యార్థులు, అంటే మిగతా విద్యార్థులు ఈ వీడియో తీసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. అందులో ఆ విద్యార్థులు అసభ్యంగా అక్కడ ప్రవర్తిస్తున్న సందర్భంలో కూడా 2 చేతులు వెనుక వేసుకొని మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అంటే అతనికి సమీపంలోనే ఇదంతా జరిగింది. ఆ చైర్స్, మిగతా స్టేజ్ అవన్నీ కూడా మనకు వీడియోలో కనిపిస్తున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా జాగరణ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 30,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొనే ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్తిక్ సింగర్ ఇందులో పాల్గొన్నాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర మహాశివునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. శివరాత్రి జాగరణ పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమంలో శివరాత్రి గొప్పతనాన్ని కూడా ఇందులో తెలియజేశారు. ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో విద్యార్థులు చేసినటువంటి పనులు ఇప్పుడు యావత్ సమాజాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ మల్లారెడ్డి ఉన్న సమక్షంలో మిగతా పెద్దలు, ఫ్యాకల్టీ, అక్కడ బస్సులు, మనకు అక్కడ ఉన్నటువంటి ఈవెంట్ అదంతా కూడా మనకు కనిపిస్తుంది. మిగతా విద్యార్థులు పక్కనే ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విచక్షణ కోల్పోయి అత్యంత అమానీయంగా ప్రవర్తించారు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం, శివరాత్రి అంటే శివునికి సంబంధించినటువంటి ప్రీతిపాత్రమైన రోజు, జాగరణ అంటే శివనామ స్మరణలతో చేస్తుంటారు. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం ఆ చైర్లలో కూర్చొని అసభ్యకరంగా చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఈ వీడియో వైరల్ అవుతున్నా కూడా ఇప్పటి వరకు మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ ఈ విషయానికి సంబంధించినటువంటి స్పందించలేదు. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అక్కడ జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళని వారించే, అంటే వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయలేదు. అంతా ఈజీగా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, కొంతమంది పెద్దలు ఇక్కడికి వెళ్తున్నారు. ఆ వీడియోలో కూడా వారంతా కూడా కనిపిస్తున్నారు. తోటి విద్యార్థులు పక్కనే ఉన్నారు. మహాశివరాత్రి జాగరణ కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, పేరెంట్స్ అంతా కూడా, కొంతమంది ఇంకా ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖులు కూడా ఇందులోకి హాజరయ్యారు. ఇట్లాంటి ఆధ్యాత్మిక గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రామ్ లో విద్యార్థులు చేసినటువంటి ఈ గలీజ్ పనులతో మల్లారెడ్డి యూనివర్సిటీ కాదు, యావత్తు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకానికి కూడా కొంత చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఆ విద్యార్థులు అక్కడి నుంచి వెళ్తున్నా కూడా చూడకుండా, దాన్ని పట్టించుకోకుండా అదే విధంగా బిహేవ్ చేస్తున్నటువంటి తీరు. సో ఈ మొత్తం వివాదం పైన ఈ విషయం తాజాగా
వెలుగులోకి వచ్చింది. వీడియోలు వైరల్ గా సోషల్ మీడియాలో మారుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మల్లారెడ్డి దీనిపైన స్పందించలేదు. సో దీనిపైన మల్లారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఒక యూనివర్సిటీలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ విధంగా జరగడం కొంత సిగ్గుచేటుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపైన మల్లారెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి ప్రసన్న. థ్యాంక్ యూ సాగర్.